యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 27వ వచనం చదువుకుంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ మాట మొట్టమొదటిగా ఆదికాండములోని అబ్రహాము మరియు శారాలకు వాగ్దానంగా ప్రవ్విచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ముందుగా శారా తన భర్తకు ఎంతో లోబడి అన్ని పరిస్థితులు ఓర్చుకొని సమస్యలను తట్టుకొని భర్త ఎడబాపినప్పటికీ ఆమె తన భర్తకి విధేయతతో లోబడి ఉన్నది. తద్వారా శారా గొడ్రాలైనప్పటికీ ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి వాగ్దానం నమ్ముకొని భర్తకు లోబడి అనేక జనములకు తల్లిగా దేవుని కృపను, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని విశ్వాసానికి మాదిరిగా ఉన్నది. శారమ్మ లాగానే మనము కూడా ప్రభువు రాకడ వరకు అన్ని సమస్యలను తట్టుకొని ఆయన చేసిన వాగ్దానానికి, నిబంధనలకు లోబడి జీవించినట్లయితే మన జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడి ఆయన మహిమ నిమిత్తమై జీవించి సరిపోల్చలేని ఆ మహిమ రాజ్యమందు సదాకాలం ఆయనతో జీవించదము. దేవుని కృప మనందరికీ తోడయుండి సదాకాలము కాపాడునుగాక. ఆమెన్. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.